హ్యాండ్ అందరూ ఎలా ఉంది? దిస్ కళ్యాణ్ బుక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వెనకాలం ఒకటి. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, అసలు ఇండియా వెళ్తున్నామా, వెళ్తే ఎందుకు వెళ్తున్నాను చెప్పేదానికంటే ముందు ఈ వీడియోస్లో పాటలాగా కశ్వివి కొన్ని క్యూట్ మూమెంట్స్ నాకు డిలీట్ చేయాలని లేదు. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చాలా వీడియోస్లలో పెడతాను, బట్ ఇది స్టార్టింగ్లోనే పెడుతున్నాను. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. డ్రెస్ అది, that's an orange dress. Pochu చూస్తావా? నా దగ్గర ఉండరా కాసేపు, ఇక్కడ నువ్వు మాట్లాడుతుందమ్మా. ఓకే ఓకే యా. సో వెళ్ళామన్నమాట. అమ్మ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడద్దు, ఓకేనా? యా, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Yeah. So ఏం చేసినవురా? దాని తర్వాత బర్ప్ ఇచ్చినావు. బర్ప్ ఎట్లా ఇచ్చినావు? అట్లా ఇచ్చినా. ఐ లవ్ యూ మమ్మీ. సో తన ఫస్ట్ బర్త్డే టైంలో ఏంట్రా రాక్షసి పడుకుంటాం కృష్ణి జోజు మరి రెండింటిని మేనేజ్ చేసేంత టైం ఉంటుందని అనుకున్నాను. అదే నేను వీడియో కూడా పెట్టాను, కశ్వి డే కేర్. యాపిల్, వావ్, బిగ్ యాపిల్. చుప్పు ఉంది, పెట్టుకో, స్మెల్ చేయమన్నా. స్టాప్ స్టాప్. ఓకే స్టాప్. Stop it. Told you. You told me? He told you. సో కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్, ఇండియాకి మళ్ళీ వెళ్తున్నామా, ఇంత తొందరలో ఎందుకు వెళ్తున్నాము అని. సో తెలియని వాళ్ళకు బ్యాక్ స్టోరీ, కశ్వి ఫస్ట్ బర్త్డేకి ఇండియాకి వెళ్ళాం. దాంతోపాటు సమ్ అదర్ రిచువల్స్, చెవులు గుట్టించడం, గుండు చేయించడం, ఫస్ట్ బర్త్డే అన్నట్టు వెళ్ళి 3 months ఉండి రావాల్సిన ప్లాన్ కాస్త కార్తిక్ తిరిగి వచ్చాడు. నేను ఇంకొక ఎక్స్ట్రా 4 months ఉన్నాను. బికాస్ నేను ఐటీ జాబ్ కూడా చేశాను మొన్నటిదాకా. నాకు ఒక 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. తిరిగి యూఎస్ఏకి వచ్చి తన ఫస్ట్ బర్త్డే తర్వాత జాబ్ చేంజ్ అవ్వాలని నేను అనుకున్నా. సో ఇది కరెక్ట్ టైం అనిపించింది. వెళ్ళి జాబ్ చేంజ్ అయ్యే బదులు ఉండి ఇంకొక 4 months ఎక్స్ట్రా ఉందాము. బికాస్ తిరిగి వెళ్తే యూఎస్ఏలో వింటర్ అని చెప్పేసి అలా జాబ్ రిజైన్ చేసి 4 months ఎక్స్ట్రా ఉండి జూన్లో వచ్చాను. వచ్చేటప్పుడు అమ్మని తోలుకొచ్చుకున్నా. బికాజ్ నా ప్లాన్ ప్రకారం కశ్విని డే కేర్లో వేసి నేను తిరిగి నా జాబ్ ప్లస్ యూట్యూబ్ ఇవి మెయింటైన్ చేద్దాము. మమ్మీ తిరిగి వెళ్ళిపోతుంది, సమ్మర్లో వస్తే తనకు కూడా తిరిగినట్టు ఉంటుంది అని అనుకున్నాను. కశ్విని డే కేర్లో వేశానని కూడా చూపించాను. కానీ మమ్మీ ఇలా వెళ్ళగానే అలా తను డే కేర్ బంద్ చేసింది. బికాస్ చాలా సిక్ అయింది. మాకు కూడా తను అలా పంపించడం నచ్చలేదు. దెన్ ఐ డిసైడెడ్, ఓకే ఈ జాబ్ హంట్ ఇదంతా పక్కన పెట్టేసి తను నా ప్రియారిటీ, ఎలాగో నేను యూట్యూబ్ ఈ జాబ్ ఎలాగో చేస్తున్నాను ఇదే మోర్ ఫోకస్ చేద్దామని అనుకుని దెన్ వీ డిసైడెడ్, ఎలాగో డిసెంబర్లో హాలిడే సీజన్లో కార్తిక్కి లీవ్స్ ఉంటాయి, సో నేను వస్తాను, కలిసి వెళ్దాము, నువ్వు మళ్ళీ లాస్ట్ టైం ఉన్నట్టు ఎక్స్ట్రాగా ఉండు అనేసి ఇద్దరం ఫిక్స్ అయ్యాం. అలా లాస్ట్ టైం లాగే ఈసారి కూడా తిరిగి ఇండియా వస్తున్నాం అన్నమాట ఇన్ డిసెంబర్. అండ్ నేను ఎక్కువ డేస్ ఉండబోతున్నాను. అది ఎన్ని డేస్ వరకు అన్నది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ దేర్ ఈజ్ వన్ మోర్ సాలిడ్ రీజన్ యాజ్ వెల్, అది కూడా మీకు తెలుస్తుంది. సో అలా ఎస్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా అగైన్. అలానే ఇండియా షాపింగ్లో పార్ట్ లాగా ఇక్కడ మేము
బాత్ అండ్ బాడీ వర్క్స్‌లో ఇండియాలో వాళ్ళ కోసం అనేసి కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్తాం కదా! అట్లా ఇక్కడికొచ్చి ఇవి తీసుకున్నాం. సమ్ అదర్ షాపింగ్ అంతా చేసాం. సో, అదంతా నేను అంత డీటెయిల్‌గా ఏం చూపించట్లేదు. బట్ ప్యాకింగ్ వచ్చేసరికి అన్నీ ఒక్క దగ్గర పెట్టి సర్దుతాను కాబట్టి చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ ప్యాకింగ్‌కి, ఈ ఇయర్ ప్యాకింగ్‌కి చాలా ఫరకుంది. బికాజ్ లాస్ట్ ఇయర్ కశ్వి చిన్నది. తనకు ఫార్ములాస్, డైపర్స్ ఎవ్రీథింగ్ తీసుకెళ్ళాం. బికాజ్ తనకి ఎలర్జీస్ ఉండే, సెన్సిటివిటీ ఉండే. సో, వి డిడ్ంట్ వాంట్ టు టేక్ రిస్క్. దాంతో పాటు చెల్లి పెళ్లి, కశ్వి బర్త్‌డే, కశ్వికి సంబంధించిన రిచువల్స్ అన్నీ చేసేసరికి సో మెనీ థింగ్స్ టు ప్రిపేర్, సో మెనీ థింగ్స్ టు థింక్, ప్లాన్ అలా చాలా ఉండేనమాట. సో, లాస్ట్ టైమ్ ప్యాకింగ్ వాస్ హెక్టిక్. బట్ ఈసారి తనకు సంబంధించిన వాటిలలో బట్టలతో పాటు ఎక్స్‌ట్రాగా తీసుకెళ్ళినయి ఇవి. షీ లైక్స్ దిస్ స్నాక్స్ ఎ లాట్. నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూపించిన. నేను తనకు షాప్‌లో కొన్న స్నాక్స్ ఇవ్వడానికి ఏం నో చెప్పను. కానీ ఎలాంటివి ఇస్తున్నానన్నది చూసి ఇస్తానన్నమాట. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్. జస్ట్ యాపిల్, స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీస్. ఆ 3 ఇంగ్రీడియంట్స్, నథింగ్ ఎల్స్ ఈజ్ యాడెడ్. అందుకని నేను ఇది ఇవ్వడానికి ఇష్టపడతాను. తనకు కూడా నచ్చుతుంది. దీంతో పాటు ఇది కూడా స్వీట్ పొటాటో స్టిక్స్ అని. ఇందులో అనేది ఒకటే ఇంగ్రీడియంట్, జస్ట్ స్వీట్ పొటాటో. తనకు ఏదో ఒక రకంగా చీజ్ అలవాటు చేయాలని చెప్పేసి ఇవి అనుకున్నాను. కానీ ఇందులో సాల్ట్ ఎక్కువ ఉంది. నాకు అంత గ్రేట్ ఆప్షన్ అని అనిపించలేదు. కానీ చాలా మంది పేరెంట్స్ ఇవ్వడం చూసి సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. తనకు చీజ్ అలవాటు అయింది అంటే ఎవెన్చువల్గా జస్ట్ ప్లెయిన్ చీజ్ ఇద్దామన్న పర్పస్తో తీసుకున్నాను. కానీ అది మరీ ఎక్కువగా ఇవ్వము. అప్పుడప్పుడు వెన్ ఎవర్ నీడ్ ఇస్తాం అనమాట. సో ఐఎమ్ టేకింగ్ దీస్ స్నాక్స్ టు ఇండియా. అండ్ ఇవి ప్రతిసారి కాస్కోలో దొరకవు. సో ఉన్నప్పుడే నేను మొన్న వెళ్ళినప్పుడే ఒక 4-5 ప్యాకెట్స్ కొనుక్కొని వచ్చాను అనమాట. వచ్చేసి మెడిసిన్ కోసమని బాడీ వాష్లు అండ్ టైలనాల్. మేము చిల్డ్రన్ టైలనాలే వాడతాం. ఇవి ఫీవర్ కోసం అన్నమాట. ఫీవర్ అండ్ పెయిన్ కోసం. ఇది కొద్దిగా ఫీవర్ ఎక్కువ ఉంది అని అంటే ఇది ఎస్పెషల్గా మొన్న తనకి చెవు ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి ఇవి 2 చాలా అవసరం అన్నది అర్థమైంది. సో ఐ గాట్ లైక్ 3 టైలనాల్స్ అండ్ 2 మోర్టెన్స్. ఎలర్జీస్ కోసమని బెనడ్రిల్ అని ఒకటి ఉంటుంది. అదొకటి ఎక్స్ట్రా కాషియస్గా తీసుకెళ్ళమని చెప్పింది. లాస్ట్ టైం అయితే ఎపిపెన్ కూడా తీసుకెళ్ళినాం. ఇట్లా పుచ్చుకుంటారు కదా, మీరు చాలా మూవీస్లలో అట్లా చూసి ఉంటారు. ఎక్కువ ఇమీడియట్ అండ్ సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ అయినప్పుడు అది ఎపిపెన్ తీసుకుంటారు అనమాట. సో ఈ మినిట్ వరకు కూడా పెద్దగా దీని గురించి మైండ్ పెట్టింది ఏం లేదు. ఎక్సెప్ట్ కశ్విని మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళి తనకు వ్యాక్సినేషన్స్ అన్ని క్లియర్ చేసేసుకొని ప్లస్ ఇంకేమైనా ఫ్యూచర్లో ఏం వ్యాక్సినేషన్స్ కావాలి ఆ లిస్ట్ ఒకటి రాసుకొని తెలుసుకొని వచ్చామన్నమాట. తనకు ఇయర్ ఇన్ఫెక్షన్ ఉండేసరికి దట్ ఈస్ సంథింగ్ వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్. బికాస్ ఆల్మోస్ట్ ఈ 2 నెలల్లో 3 సార్లు తను యాంటీబయాటిక్స్ మీద ఉండాల్సి వచ్చింది అన్నట్టు. సో మళ్ళీ ప్రయాణం టైంలో అలాంటి రిస్క్ రాకూడదని. అండ్ మొన్నే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇలానే కోల్డ్ కఫ్ లాగా స్టార్ట్ అయ్యి అదొక కైండ్ ఆఫ్ ఏ వైరస్ అన్నమాట. కిడ్స్లలో బాగా స్ప్రెడ్ అవుతుంది. సో దాని వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది 2 సార్లు ఈ ఒకటే వీక్ లో. మండే వెళ్ళాల్సింది, మళ్ళీ థర్స్డేకో సంథింగ్ బుక్ చేసుకొని మళ్ళీ అది పోస్ట్ పోన్ చేసి మళ్ళీ మండేకో అలా చేసుకోవాల్సి వచ్చింది అనమాట. సో దట్స్ వై వీ వాంట్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు ప్రయాణం ఉంది కాబట్టి తనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని క్లియర్గా చూపించుకొని మళ్ళీ ఇయర్ ఇన్ఫెక్షన్ ఏం లేదు అని, మళ్ళీ రావట్లేదు అని క్లియర్గా తెలుసుకొని అవన్నీ చేసామన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్. కశ్వికి టచ్ వుడ్ ఎలర్జీస్ చాలా షీ హ్యాస్ అవుట్ గ్రోన్. పెరుగుతున్న కొద్దీ ఎలర్జీలు తక్కువ అవుతాయి అన్నమాట కొందరికి. అలా తనకు లాస్ట్ టైం పప్పులు, నట్స్ ఏవి పడేది కాదు. ఈసారి పప్పులు పడుతున్నాయి. తను పెద్దగా అయింది కాబట్టి మెయిన్ తినేలాంటి ఫుడ్ తింటుంది కాబట్టి నాకు ఈసారి అంత లేదనమాట. లాస్ట్ టైం వాజ్ సో మచ్ టు ప్యాక్. ఈసారి అయితే బట్టలు, మెడిసిన్, స్నాక్స్, ఆయిల్ అలా బేసిక్ అనమాట. అవి కూడా లేకపోయినా అక్కడ మేనేజ్ చేయొచ్చు లాంటి స్టఫే. తను పెద్దగా అయింది కాబట్టి. సో మీకు కూడా ఇలా పిల్లలు చిన్న ఉన్నప్పటికీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ప్యాకింగ్ తక్కువైందా కింద కమెంట్ చేయండి. అండ్ నాకున్న పెండింగ్ షూట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉంటే ఒకటే డే ఆల్మోస్ట్ ఒక 8 షూట్స్ చేశాను నేను. సో నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ కశ్వి డ్రెస్సెస్ టూ ప్రెటీ టు లీవ్ హియర్. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఒకేషన్స్ వస్తాయి ఇక్కడ కంటే కూడా. దీస్ ఆర్ ఫ్యూ డ్రెస్సెస్. కొన్ని ఒక్కొక్కసారి వేసినా కొన్ని అసలు వేయలేదు. ఇది మా చెల్లి పెళ్ళికి వేసిన డ్రెస్. కానీ అప్పుడు ఆమె మరీ చిన్నది. సో అంత ఇష్టపడి వేపిస్తా కదా, తృప్తి తీర చూసుకున్నట్టు అనిపించదు. అండ్ ఇది మన వరలక్ష్మి వ్రతానికి, ఇది చెల్లి పెళ్లి టైంలోనే పోషమ్మ కోసం అని చెప్పించిన సత్యనారాయణ వ్రతానికి నాకు తనకి మ్యాచింగ్ అని చెప్పి. అండ్ ఇది లాస్ట్ ఇయర్ బతుకమ్మకి వేసిన వెళ్తున్నా. ఇది రిసెప్షన్ కోసం అని చెప్పించిన సుష్మా దీప్తి సునైన వాళ్ళ అక్క కశ్వి కోసం ఇచ్చింది అనమాట.
ఇవన్నీ వేరే దానికి మ్యాచ్ చేసేసిన, ఇవి రెండు కలిపి వేయలేదు. సో ఇండియా నుండి వచ్చేటప్పుడే అవన్నీ ఆడికి ఇడికి పట్టుకొచ్చిన, అక్కడ వేస్ట్ అయిపోతాయని. సో ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ అటు పట్టుకపోతున్నాం కాదు, ఇక్కడ ఏదైనా షూట్కి వేస్తా అని ఇండియా నుండి ఇటు తెప్పించిన. మళ్ళీ ఇండియాలో ఏదన్నా ఆమె ఫస్ట్ బర్త్డే అప్పుడు షూట్ కోసం అనేసి ఇక్కడ నుండి అటు తీసుకుపోయినా, మళ్ళీ ఇప్పుడు అక్కడ నుండి ఇటు తీసుకొచ్చిన, ఈడే ఇక వాడతామని మళ్ళీ ఇక్కడ నుండి అటు. లిటరల్లీ ఈ డ్రెస్ యూఎస్కి ఇండియాకి మధ్యలో ఎన్నిసార్లు తిరిగిందో. నేను చేసిన పార్టీకి వేసిన, ప్లస్ మొన్న దసరాకి వేసాను. ఇది అసలు ఇంకేయలేదు. ఐఎమ్ టేకింగ్ ఫ్యూ కుర్తాస్ ఫ్రమ్ హియర్. కొద్దిగా గ్రాండ్గా ఉండి నాకు కంఫర్టబుల్గా ఉండి నేను అక్కడ ఖచ్చితంగా వేసుకుంటా అనిపించిన 3-4 మాత్రమే కుర్తాస్ తీసుకెళ్తున్నా. మిగతా అక్కడే ప్లాన్ చేసుకుంటాం. లాస్ట్ టైం అంటే 10 కుర్తాలు పట్టుకుపోయినా కావచ్చు, ఈసారి జస్ట్ 3. ఇది కూడా జస్ట్ ఇన్ కేస్ వెయిట్ ఎక్కువ అనిపించిందంటే ఒకటే తీసుకుపోతా. బికాజ్ ఐ నో కార్తిక్ వేసుకోమన్నా వేసుకోడు. లాస్ట్ టైం గన్ని తీసుకుపోయినా బేర్లీ వేసుకున్నాడు. ఇదంతా కూడా ఎల్లుండి ఫ్లైట్ అంటే అంతా ప్యాక్ చేస్తున్నాను. కష్యూ బట్టలు అన్నీ పట్టుకోబోతున్నా, వెస్ట్రన్ బట్టలు. ట్రెడిషనల్ కూడా వేస్తాను, బాగా నచ్చినవి పెద్దగా ఓపెన్ చేసే ఛాన్స్ ఉన్నవి మాత్రమే తీసుకెళ్ళిన. అండ్ నా వెస్ట్రన్ నా బట్టలు వచ్చేసరికి మాత్రం కుర్తాస్ అన్నీ అక్కడే. చీరలు అయితే ఒక్క బ్లౌజ్ కూడా తెచ్చుకోలేదు, బికాస్ చెల్లి పెళ్ళప్పుడు తీసుకున్నవే చాలా ఉన్నాయి. అండ్ నా స్టే లాంగ్ కాబట్టి అండ్ పెద్ద ఈవెంట్లు ఏం లేవు కాబట్టి ఏదైనా అవసరం ఉన్నా అక్కడిదక్కడ ప్లాన్ చేసుకుంటా అని. అండ్ ఆల్సో నా వెస్ట్రన్ కానీ అదర్ డ్రెస్సెస్ కూడా లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్తోని వెరీ లైట్ వెయిట్ సమ్మర్ లాంటివి నాకు కంఫర్టబుల్గా ఉన్నవి తీసుకున్నా. లాస్ట్ టైము తెచ్చుకున్న బట్టలలో 70% యూజ్ కాలేదన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్తోని అన్ని డేస్ ఉన్న తర్వాత చాలా లైట్గా ప్యాక్ చేసుకున్నా, అవసరమైతే అక్కడ కొనుక్కుంటా. ఆల్ ఐ నీడ్ ఈజ్ కష్వికి సంబంధించిన మెడిసిన్స్ ఆర్ కైండ్ ఆఫ్ అవసరం అనిపించింది. అవి కూడా ఇండియాలో దొరుకుతాయి. కానీ ఏంటంటే ఈ మెడిసిన్స్ దేనికి ఏది బాగా పనిచేస్తుందని నాకు తెలుసు, మళ్ళీ అక్కడ దాని గురించి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మెడిసిన్ మాత్రం ఖచ్చితంగా అది టైల్నాల్ కానీ మోర్టిన్ కానీ తనకు సంబంధించిన ఇంకెనీ అదో చిన్న చిన్న మెడిసిన్స్ అయినా కూడా అక్కడ ఉండి తెచ్చుకున్నాను అనమాట. సో అలా ఒకసారి లాంగ్ స్టే అయ్యేసరికి అండ్ లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి రాలేదు నేను లాంగ్ స్టేకి ఇన్ని డేస్ ఉంటానని. కానీ ఈసారి నాకు తెలుసు ఎక్కువ డేస్ నేను ఉండబోతున్నా కాబట్టి నా వరకు ఎక్కువ ప్యాక్ చేసుకున్నా. ఇండియాకి వచ్చి ఏం కొనుక్కోకుండానే చూసుకుందాము అన్నట్టు కంఫర్టబుల్ డ్రెస్సులని, నైట్ డ్రెస్సులు, ఫ్రాక్స్, సమ్మర్ లాంటి ఫ్రాక్స్ అవన్నీ నాయి ప్యాక్ చేసుకున్నా. కష్వి అయితే ఉన్నాయన్నీ పడతాయి, ఇక సైజు తనవే అనుకునే అన్నీ ప్యాక్ చేశానన్నమాట. అండ్ కొన్ని గిఫ్ట్లు ఇంకా కష్వికి తనకి స్నాక్స్, చుట్టాలందరికీ, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ చాక్లెట్స్, ఇంకా అలాంటి రెగ్యులర్గా ఉండే స్టఫే. నేను బట్టలు కష్వికి సంబంధించి అన్నీ ఇంకా మిగతా అన్నీ నా జ్యువెలరీ లాస్ట్ టైం చెల్లె పెళ్ళి అయ్యేసరికి కూడా జ్యువెలరీ చాలా పట్టుకొచ్చిన. ఈసారి జ్యువెలరీ కూడా ఎక్కువ పెట్టుకోలేదు. లిటరల్గా లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్తోని నాకు చాలా తెలిసి వచ్చిందనమాట. సో అట్లా నా జ్యువెలరీ, కష్వికి సంబంధించిన జ్యువెలరీ, లోషన్స్, క్రీమ్స్, మేకప్, ట్రెడిషనల్ వెస్ట్రన్ బట్టలు, ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్ నేను చూసుకుంటా. కార్తిక్ మెయిన్ డ్యూటీ ఏంటంటే డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్, ఫ్లైట్ టికెట్లు, ఏ టైంకి వస్తుంది, పిక్ ఎక్కడ, డ్రాప్ ఎక్కడ, కార్తిక్ చూసుకుంటాను అనమాట. ఐ గెస్ ఎక్కువ ఇలానే జరుగుతుంది అనుకుంటా. వీ డూ ద ప్యాకింగ్ మోర్, బాయ్స్ డూ ద అఫీషియల్ థింగ్స్ మోర్. కానీ ప్యాకింగే హెక్టిక్. ప్యాకింగ్ కంటే కూడా ప్లానింగ్ ఈజ్ హెక్టిక్. సో ఈసారి ప్లానింగ్ తక్కువ ఉంది కాబట్టి కైండ్ ఆఫ్ ఈజీ ఉందనుకోండి. కానీ స్టిల్ మదర్స్కే ఆ ప్యాకింగ్, ప్లానింగ్ థింగ్స్ పడతాయి. ఫాదర్స్ అయితే ఈవెన్ అది మైండ్లో కూడా అలా గిది కావాలి, గివి ప్లాన్ చేద్దాం అన్నది కూడా రాదనుకుంటా. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ టు దిస్? సో బేసికలీ ఇదంతా మేము అనవసరమైన స్టఫ్ అంతా లోపలికి పెట్టేస్తున్నాం. ఇంకొక మెయిన్ స్టఫ్ కష్వి టాయ్స్ ఆల్మోస్ట్ అక్కడ మీద పెట్టాను కదా, తీసుకెళ్దామని. తన ఏజ్ అప్రోప్రియేట్, అక్కడ పెద్ద దొరకనివి, అక్కడ కొనాలంటే ఎక్స్పెన్సివ్ అయ్యేటి చిన్న సైజులో ఉన్నాయన్నీ ఆ డబ్బాలలో పెట్టుకొని పెట్టేసుకున్నాం. 5 బ్యాగ్స్. కష్వి కూడా మాతో ఉంది కాబట్టి తనకు ఒక ఎక్స్ట్రా బ్యాగ్ వస్తుంది. అండర్ 2 కాబట్టి తనకు సపరేట్ టికెట్ అవసరం లేదు. సో మా 2 టికెట్లలోనే 5 చెక్-ఇన్ బ్యాగ్స్, 2 క్యాబిన్ బ్యాగ్స్ వచ్చాయన్నమాట. సో దాంట్లో మేము లైట్గా ప్యాక్ చేసుకున్నాం కాబట్టి అన్నీ పట్టేసినాయి. అవి కాదు, ఇది రికార్డ్ చేయేవి. ఎందుకంటే నవ్ ఐ ఫీల్ బ్యాడ్ అని అలా ఏదో ఒక రకంగా ఫీలింగ్ ఉంది. ఈ టాయ్స్ అన్నీ ఈమె వాడదు ఇక్కడ, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్ ఆమె వచ్చేసరికి ఈ టాయ్స్ అన్నీ ఆమె ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఏజ్ అయిపోతాయి. జస్ట్ పుట్టింగ్ ఇట్ ఇన్. కార్తిక్ వచ్చాక ఆయన ఒక్కైనా వస్తాడు, నేను రాను కాబట్టి దిస్ ఇస్ వేర్ వచ్చాక పెట్టుకుంటా లోపల. యా స్టేటస్ ఏంటిది?
స్టేటస్ ఇస్ ప్యాకింగ్ 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 ప్యాకింగ్. ప్యాకింగ్ ఎంత దాకా వచ్చింది స్టేటస్? యాక్చువల్గా మెయిన్ వెయిట్స్ అయిపోయినాయి. We still have few ఏం చేస్తుంది? నువ్వేం చేస్తున్నావు? బాత్రూమ్ లో ఇద్దరం కలిసి వెయిట్ ఎంత ఉన్నామని చూసుకుంటున్నాం. ఇద్దరం కలిసి కూడా నీ అంతలే. ఇంకో రోజులు అయితే అవుతాం కదా. కషి అది పెట్టుకొని అద్దెలో చూసుకో. వావ్. ఇంకా దాంట్లో ఎంత ఉన్నాయిరా? 5 కిలోలు ఉందా? అలా 5 వెళ్తుంది. వావ్ కషి టర్న్ దిస్ సైడ్. చుప్పి చుప్పి ఉంది. నీ డైపీ కూడా చుప్పి ఉంది. Yeah, she likes it. వేసుకుంటుంది ఇప్పుడు చూడ. వెళ్ళొచ్చినా కాబట్టి పెద్దగా అదేం లేదు. ఆల్రెడీ కళ్యాణ్ కొద్ది స్టఫ్ ఆ సగం అక్కడ పెట్టుకుంది. నేనైతే ఒక్క చీర ఒక్క బ్లౌజ్ కూడా పెట్టుకోలేదు. బికాస్ ఐ హావ్ దేర్ అండ్ ఐ విల్ గెట్ దేర్ అన్నట్టు. కశ్మీర్కి మాత్రం ఆమె ట్రెడిషనల్ అన్ని తీసుకెళ్ళిపోతున్నారు చాలా వరకు. జోజో మమ్మీ జోజో చందమామ పాట పాడవా? చందమామ చిట్టి పాడవా? చందమామ పాడవా? చందమామ రావే. సరే నీకు నచ్చిన ఎత్తు నానెత్తు అమ్మ ఎత్తు అమ్మ ఎత్తు. ఇక్కడ బూబు అయింది. ఉఫ్ చేయవా? ఇక్కడ అయింది పోయింది. థ్యాంక్ యూ జోజో. ఇప్పుడు పాలు చాలు నాకు పాలు చాలు. జోజో జోజో పాలు కొన్ని చాలు నాకు చాలు. అబ్బా అబ్బా చాలు నాకు ఫుల్ తమ్మి నాకు. సరే 1 2 3 చెప్పవా? నాకు వద్దు. నాకు చాలు టమ్మీ ఫుల్. సరే కొన్ని నాన్నకి పాలు. రేపు యూఎస్కి వెళ్తుంది, ఇండియాకి వెళ్తుంది. రేపు నైట్ ఫ్లైట్. నౌ ఇట్ ఈస్ 3:31 AM. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ అప్లోడింగ్ ఎ వీడియో బికాస్ రేపటి నుండి అట్లీస్ట్ ఒక 4-5 రోజులన్నా ఖచ్చితంగా ఫుల్లీ ఆక్యుపైడ్ అయి ఉంటా. ఎడిట్ చేసేంత ఇక్కడే నాకు ఎడిట్ చేసేంత టైం దొరకలేదు. ఇంకా అక్కడికి ఇంకా క్రేజీ ఉంటుంది ఆల్. సో అందుకని ఒక వీడియో ఎప్పటి నుండో అనుకున్నది అది ఫినిష్ చేసి పెడుతున్నా. నాకు ఇంకొక వీడియో కూడా ఫినిష్ చేయాలని ఉంది బిఫోర్ గోయింగ్. బట్ ఐ డోంట్ థింక్ అది అవ్వదు అనుకుంటా. నా ఇండియాస్ వీడియోస్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇంకో 2 వీడియోస్ ఉన్నాయి. రెనోవేషన్ వీడియో అండ్ కష్కి మేము ఇక్కడ ప్రీ బర్త్డే చేసామన్నమాట ఆ వీడియో. సో అవి 2 అప్లోడ్ చేస్తే ఐ వుడ్ బి అప్ టు డేట్ అలాంగ్ విత్ దిస్ ప్రిపరేషన్ ఈ వీడియో. సో కానీ ఐ డోంట్ థింక్ అది అవ్వదు. సో అట్లీస్ట్ ఇదన్నా చేసేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్. అట్లీస్ట్ ఇంకొక అరగంట పడుతుంది డౌన్లోడ్ అయ్యి అప్లోడ్ అయ్యి. That's the situation. I don't know when I will wake up tomorrow. But yeah, that's what it is right now. And we are still, there are few things we need to pack. Our 2 bags. ఇంకా లాస్ట్ మినిట్లో కషి కొన్ని బట్టలు ఇప్పుడు వాషింగ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద సౌండ్. అవి పెట్టేసుకొని ఆమె ఫుడ్ పెట్టేసుకొని డైపర్ బ్యాగ్లో ఇవన్నీ టాయ్స్ తీసుకెళ్ళాలనుకుంటే టాయ్స్ పెట్టేసుకొని దెర్ ఆర్ ఫ్యూ లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ వి స్టిల్ గట్టడు. అవి రేపే చేస్తాము. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్లైట్ నైట్ కాబట్టి అండ్ వి విల్ లీవ్ బై 5 కాబట్టి ఈవినింగ్ 5 దాకా కూడా వి స్టిల్ హ్యావ్ టైమ్ అనమాట. విల్ డూ దట్. Yeah, that's it for today and good night.